కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కర్తవ్యం మీతో నేను మనవి చేశాను. ఆయన అంటాడు కౌసల్యా సుప్రజా రామ, కౌసల్య యొక్క మంచి సంతానమైన రామ నిద్రలే. ఇక్కడ బహుభంగిమలు అనుభవించారు పెద్దలు. ఏం దశరథ సుప్రజా రామ అనకూడదు ఏమిటి? సాధారణంగా మనం అప్లికేషన్లో ICHRVVB కోటేశ్వరరావు సన్ ఆఫ్ అంటే తండ్రి గారి పేరు రాస్తాం తప్ప అమ్మగారి పేరు రాయం, నాన్నగారి పేరు రాస్తాం. ఈయన తండ్రి గారి పేరు పెట్టి పిలవలేదు, కౌసల్యా సుప్రజా రామ అన్నాడు. ఇన్ని భావాలో తెలుసా అండి మనసులో? మీ నాన్నని వివాహం చేసుకున్న తర్వాత పట్టమహిషి అయినా ఆవిడికి పిల్లలు పుట్టకపోతే సుమిత్రం చేసుకున్నాడు, బాధపడలేదు. నాకు పుట్టలేదు, వాళ్ళకు పుడితే చాలని దశరథుడు తండ్రి కావాలని వ్రతాలు చేసింది మీ అమ్మ. సుమిత్రకి పుట్టకపోతే యవ్వనంలో ఉన్న కైకమ్మని తెచ్చుకున్నాడు. అసలు కౌశల్య ఇంటికి రాకుండా కైకమ్మ మందిరంలో గడిపాడు. ఆవిడికి బిడ్డలు పుట్టకపోయినా ఆవిడ మాటే వినడం మొదలెట్టాడు. అయినా మీ అమ్మ నొచ్చుకోలేదు. మహాపతివ్రత అయి ఎప్పుడూ దశరథ మహారాజు గారిని అనువర్తించి ఎప్పుడూ భగవంతుణ్ణి నమ్ముకుని ఇన్ని పూజలు చేశాను, నా కడుపు పండలేదు అనలేదు. ఈశ్వరుణ్ణి సేవిస్తూనే ఉంది. ఎంత నమ్మకం ఉన్నదో మీ అమ్మ. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ కాదు, నేను మీ నాన్నని వెళ్ళి పంపించవయ్యా, నేను ప్రతిజ్ఞ చేస్తున్నానంటే ఇలా ఇలా అన్నాడు. వశిష్ఠుడు జోక్యం చేసుకున్న తర్వాత తనే వచ్చాడు. మీ అమ్మ మాత్రం అసలు ఎవరనాలి పంపనని, లేక పుట్టినవాడు తీసుకెళ్లి విశ్వామిత్రుడికి ఇచ్చేస్తారా అనాలి. అలా అన్నట్టు రామాయణంలో లేదు, ఇచ్చేసింది వెంటనే ఆశీర్వచనం చేసి. నా మీద నమ్మకం మీ అమ్మది, మీ నాన్నది కాదు. కాబట్టి ఓ కౌసల్య కొడకా, కౌసల్యా సుప్రజా రామ. కడుపులో అదొక ఆనందం. మీ అమ్మకి నా మీద నమ్మకమయ్యా కాదు. రామా, నువ్వు పుట్టాలంటే మీ నాన్న అశ్వమేధయాగం చేస్తే ఆయన పాపం పోయింది. అశ్వమేధయాగం చెయ్యాలంటే 3 కత్తులతో నవ్వుతూ గుర్రాన్ని చంపి ఓ రాత్రంతా గుర్రాన్ని భర్తని పట్టుకున్నట్టు పట్టుకుని పడుకుంది మీ అమ్మ. పడుకుని అప్పుడు ఆ అశ్వం యొక్క వపని తీసి అగ్నిహోత్రంలో వ్రేలిస్తే మీ నాన్న యొక్క పాపం పోయింది. మీ అమ్మ ఎంత కష్టపడిందయా నువ్వు పుట్టడం కోసం. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ. మనిషిగా ఈ లోకంలో పుడతానని ప్రతిజ్ఞ చేసి విష్ణు భగవాన్ నువ్వు ఈ లోకంలోకి వచ్చావు. మనిషిగా పుట్టాలి అంటే అమ్మ కడుపులో పుట్టాలి, అమ్మ కడుపులో పెరగాలి. ఏవి గర్భవాసమయ్యా? అన్ని దేవాలయాలు గర్భాలయాలు అయ్యాయి. అన్ని లోకాలు నిండిపోయినటువంటి విష్ణుతత్వాన్ని తన కడుపులో పొదిగించుకుంది మీ అమ్మ కౌసల్య. కడుపార మోసింది నిన్ను 12 నెలలు మోసి కౌసల్యానందనుడు అని పేరు తెచ్చుకున్నావు. మీ అమ్మ మొట్టమొదట ప్రసవించినప్పుడు నిన్ను చూసుకుని ఎంత మురిసిపోయిందో. ఇంత ప్రసవ వేదన పడి కన్నాను, సుగుణాభిరాముడు నా తండ్రి ఎంత ముద్దులులుకుతున్నాడో. ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని కన్న కడుపు ఎంత పొంగిపోయిందో. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ. మామూలు రామ అంటే ఇంకో రాముడు తిరుగుతున్నాడు, పరశురాముడు, ఆయన వస్తాడేమో. అందుని కౌసల్యా సుప్రజా రామ. దశరథుడు పేరెత్తితే ఆయన క్షత్రియులు చంపుతుంటాడు కోపం, కౌసల్య పేరెత్తితే ఆయనతో గొడవ ఉండదు. ఆడదాని పేరెత్తాళ్లే ఫోన్లేని ఊరుకుంటాడు, వెళ్ళిపోతాడు. అందుకని ఎక్కడైనా ఉన్నాడో ఏమో, నీకు మంగళమగుగాక, నీకు భద్రమగుగాక. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ. ఎన్ని భావాలండి విశ్వామిత్రుడివే. అందుకే ఇప్పటికీ ఎక్కడ సుప్రభాతం చెప్పినా ముందు ఈ సుప్రభాతమే. మనందరం ఊహ చేసి ఈశ్వరుడు నిద్రపోయాడు అనుకుని లేపుతున్నాం. విశ్వామిత్రుడు నిజంగా తన కన్నుల ముందు నిద్రపోయాడు మనుష్యుడిగా. రాముడు నిద్రపోయిన రాముణ్ణి నిద్ర లేపాడు. ఆ భాగ్యం విశ్వామిత్రుడికి దక్కింది. కాబట్టి మొట్టమొదట ఈశ్వరుడికి సుప్రభాతం పలికి లేపానన్న ఖ్యాతి యుగాలు మారిపోయినా నాకే దక్కుతుంది. అది వెంకటేశ్వర సుప్రభాతం అవని, సింహాచలం నృసింహ సుప్రభాతం అవని. ముందు మాత్రం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. నే చెప్పిన శ్లోకమే చెప్పాలంతే సుప్రభాతం. ఏ దేవాలయంలో ఈశ్వరుణ్ణి లేపినా నేనన్న మాటతోనే లేవాలి. ఆ అదృష్టాన్ని నేను నా సొంతం చేసుకుంటున్నాను. ఇలా సొంతం చేసుకోవడానికి మీ అమ్మ నిన్ను కని నాకు ఇచ్చింది, లేకపోతే నాకు ఎక్కడ దక్కుతుంది. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ. ఇన్ని భావాలుట కడుపులో. ఎంత సంతోషమో ఆయనకి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. మీ నాన్న నీకు ఉపనయనం చేశాడు, క్షత్రియుడివి, యజ్ఞోపవీతం ఉంది,
నువ్వు ధర్మం పాటించాలి. ధర్మం అంటే ఏమిటో లోకానికి చూపించడానికి వచ్చినటువంటి వాడివి. ధర్మం అంటే తెలుసుకోవడం కాదుగా, అనుష్ఠించడంగా. సంధ్యావందనం చెయ్యాలిగా, దాని ఎందు త్వర ఉండాలిగా. మరి సూర్యోదయం అయిపోతే ప్రాయశ్చిత్తంతో సంధ్యావందనం చెయ్యాలిగా, అర్ఘ్యం ఇవ్వాలిగా. అందుకని తొందరగా నువ్వు లేవద్దు, నువ్వు చెయ్యవలసిన పని నువ్వు చెయ్యొద్దు. కాబట్టి అవతల సూర్యోదయం అయిపోతుంది. నిద్రపోతున్న వాడిని కారణం చెప్పకుండా లేపకూడదు. అందుకని కారణం చెప్తున్నాను రామా. పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. నువ్వే సామాన్యుడివి కావు, నరులలో శ్రేష్ఠుడివి. లేపు పొద్దున్న యుగాలు మారిపోయినా మనుష్యుడన్నవాడు ఏం చెయ్యాలి అన్నది ఆలోచిస్తే నువ్వు చెప్పినటువంటిది నువ్వు చేసినదే దృష్టిలో పెట్టుకుని చేస్తారు. కాబట్టి రామా, నువ్వు నిద్రపోవచ్చా? లేవద్దు నువ్వు. కాబట్టి ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. దైవానికి సంబంధించినటువంటి ఆహ్నికం సంధ్యావందనం చేయాలి నాయన, లే అన్నాడు. అనేటప్పటికీ మహానుభావుడు నిద్రలేచాడు. లేచాడు, స్నానం చేశాడు, లక్ష్మణ సహితుడై చిన్ని రాముడు చక్కగా కూర్చున్నాడు, సంధ్యావందనం చేసుకున్నాడు. మురిసిపోయాడు మారీచుడు.